హాయ్ గైస్ వెల్కమ్ టు ద మెమరీస్ ఆఫ్ శశి. ఈ నేమ్స్‌తో ఛానల్స్ చాలా ఎక్కువ. కానీ మెమరీస్‌తో స్టోరీస్ చాలా తక్కువ. రీసెంట్‌గా నేను మహారాష్ట్ర ట్రిప్ అనేది కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో నేను మహారాష్ట్రలో ఏ ఏ ప్లేసెస్‌కి వెళ్ళానన్నది చాలా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ మహారాష్ట్ర ట్రిప్ అనేది చాలా ఎపిక్ జర్నీ. ఎందుకంటారా? టెంపుల్స్‌తో స్టార్ట్ చేసాం, మౌంటైన్స్‌తో ఫైట్ చేసాం, నేచర్‌తో కొంచెం లవ్ అండ్ అలాగే హిస్టరీని కూడా కొంచెం కొంచెం టచ్ చేసాం. అందువల్ల ఈ జర్నీ అనేది చాలా అంటే చాలా స్పెషల్. ఈ వీడియోలో నేను ఏ ఏ ప్లేసెస్‌కి వెళ్ళాను అండ్ ట్రావెలింగ్‌కి నాకు ఎంత ఖర్చయిందో డీటెయిల్‌గా మాట్లాడుతున్నా. ఇక ఈ జర్నీని కంటిన్యూ చేద్దాం. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏ లొకేషన్ అయితే నచ్చిందో కింద కామెంట్‌లో తెలపండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన జర్నీ స్టార్ట్ అయింది హైదరాబాద్‌లో ఉన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి. ఈవినింగ్ ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ ఔరంగాబాద్‌లో దిగాను. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డైరెక్ట్‌గా కృష్ణేశ్వర్‌కి స్టార్ట్ అయ్యా. ఒక 1 అవర్ జర్నీ టైమ్ ఉంటుంది. ఈ 1 అవర్ జర్నీ టైమ్‌లో మీకు అస్సలు బోర్ కొట్టదు. ఎందుకంటే లొకేషన్ చాలా బావుంటాయి చూడ్డానికి. టెంపుల్ రీచ్ అయ్యాక దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి ఒక 1 అవర్ అయింది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్‌గా దౌలతాబాద్ ఫోర్ట్‌కి స్టార్ట్ అయ్యా. అది ఫోర్ట్ కాదు, స్ట్రెంగ్త్‌ని టెస్ట్ చేస్తుంది. హైట్స్ అందరికీ కనిపిస్తాయి. కానీ క్లైంబ్ అవ్వడం డేర్ ఉన్న వాళ్ళకి పాసిబుల్. చాలా ఎంజాయ్ చేశా ఈ ట్రెక్కింగ్‌ని అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. సో, ఒక 3 అవర్స్‌లో దీన్ని కవర్ చేసి ఇంకా కిందకి వచ్చి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ ఔరంగాబాద్‌కి రీచ్ అయ్యా. అక్కడ నుంచి మళ్ళీ బీబీకా మక్బూరాకి స్టార్ట్ అయ్యా. దీన్ని డక్కన్ తాజ్‌మహల్ అని కూడా అంటారు. అండ్ యెస్, వైబ్ ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంది. బీబీకా మక్బూరా కవర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయ్యి షిరిడీకి రీచ్ అయ్యా. షిరిడీలో టెంపుల్ యొక్క నైట్‌కి అందులో స్టే చేశా. ఫ్యామిలీతో వెళ్తే రూమ్స్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ. నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళా. క్రౌడ్ చాలా ఉంది. డిలే అయినా పర్వాలేదు, బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తా అని అనుకున్నా. దర్శనం అయిపోయాక అలా స్ట్రీట్ షాపింగ్ చేసి నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యా. షిరిడీ నుంచి నెక్స్ట్ జర్నీ త్రయంబకేశ్వర్. రోడ్స్ అనేవి మౌంటైన్స్ మధ్యలో నుంచి పోతాయి. షిరిడీ నుంచి ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది. సీనరీస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. టెంపుల్‌కి రీచ్ అయ్యాక ఒక పవర్‌ఫుల్ ఎనర్జీ హిట్ అవుతుంది. దర్శనం కోసం ఒక 2 అవర్స్ వెయిట్ చేశా. బట్ ఇది చాలా వర్తీగా ఉంటుంది. ఎందుకంటే వైబ్ అలా ఉంటుంది మరి. నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అడ్వెంచర్ లొకేషన్‌కి స్టార్ట్ అయ్యా. నెక్స్ట్ స్టాప్ హరిహర ఫోర్ట్. బ్రదర్, ఇది ఫోర్ట్ కాదు, హ్యూమన్ హార్ట్ టెస్ట్ చేస్తుంది. 80 డిగ్రీ స్టెప్స్, స్ట్రెయిట్ వాల్‌లో క్లైంబ్, హ్యాండ్స్ గ్రిప్ టైట్, ఇంకా లెగ్స్ షేక్ కూడా అవుతాయి. నేను ఇప్పుడు తలుచుకున్నా కానీ అదే ఫీలింగ్ వస్తుంది నాకైతే. బట్ టాప్‌కి రీచ్ అయ్యాక సరౌండింగ్స్ చూస్తే అన్ని స్ట్రగుల్స్ వర్త్ అనిపిస్తాయి. నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపించింది. లైఫ్‌లో రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే. ఏదో బాగుందని వాడాను. దీని గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. లైఫ్‌లో వన్స్ మస్ట్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఒక 3 మెంబర్స్ ఫ్రెండ్స్ అయ్యారు. సో, వాళ్ళతో కలిసి ఈ ట్రెక్కింగ్‌ని జాలీగా ఒక మెమరబుల్‌గా చేశాను. వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్‌లా అయిపోయారు. నెక్స్ట్ జర్నీ బ్రహ్మగిరి హిల్స్. క్లైంబింగ్ మొత్తం క్లౌడ్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ నేచర్‌లో మనం పార్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. సేమ్ డేనే హరిహర ఫోర్ట్ అండ్ బ్రహ్మగిరి ట్రెక్ చేశాం. గోదావరి పుట్టిన ప్లేస్ ఇది. సో, అది కూడా చూసాక ఇంకా ఈ జన్మకి నాకు చాలు, ఇది చాలు అని అనిపిస్తుంది. ఒక మంచి వైబ్ వచ్చింది నాకైతే. ఒకే రోజు 2 ట్రెక్కింగ్స్ చేసి బాగా టైర్డ్ అయిపోయా. నైట్‌కి త్రయంబకేశ్వర్ నుంచి భీమాశంకర్ స్టార్ట్ అయ్యా బస్ బుక్ చేసుకొని. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్‌కి రీచ్ అయ్యా. లొకేషన్ ఎలా ఉంది అంటే క్లౌడ్స్ రోడ్డు మీద నడుస్తున్నట్టు ఉంది. ప్లస్ అది ఘాట్ రోడ్. నాకు అక్కడికి వెళ్ళాక ఒకటి అనిపించింది. కొన్ని ప్లేసెస్‌కి మనం వెళ్ళాం, కానీ కొన్ని ప్లేసెస్ మనల్ని పిలుస్తాయని. ఆ రోజు శివయ్య నా పేషెన్స్‌ని టెస్ట్ చేశారు. చాలా టైం పట్టింది దర్శనం కోసం. అయినా సరే చాలా బాగా దర్శనం అయింది భీమాశంకర్‌లో. తర్వాత నేను పూణేకి స్టార్ట్ అయ్యా. భీమాశంకర్‌లో లాస్ట్ బస్ 6కి. తర్వాత బస్సెస్ ఉండవు. సో, దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ప్లాన్ చేయండి. అండ్ ఆల్సో వీకెండ్‌లో వెళ్ళకండి, చాలా రష్ ఉంటుంది. పూణేలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి లోనావాల అయితే స్టార్ట్ అయ్యా. ఈ ట్రిప్ ట్విస్ట్ ఎక్కడైనా ఉంది అంటే అది ఈ ప్లేస్‌లోనే. మాన్సూన్‌లో మహారాష్ట్రలో వాటర్ ఫాల్స్ చూడడానికి బాగుంటాయి. బట్ అదే రెయిన్‌ఫాల్ వల్ల ఏరియా క్లోజ్ చేసేసారు. చేసేదేం లేక ఇంకా పూణేకి రిటర్న్ అయిపోయా. అండ్ అక్కడి నుంచి హైదరాబాద్‌కి అయితే వచ్చేసా. సో, ఇలాగ నా మహారాష్ట్ర జర్నీ అయితే సాగింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అవును, మర్చిపోయాను, ఈ ట్రిప్‌కి బడ్జెట్ ఎంతయిందో మీకు చెప్పలేదు కదా! నాకు అరౌండ్ ఒక 10,000 లోపు అయ్యింది. ట్రావెలింగ్‌కి ఒక 4,000 అయింది. అండ్ స్టేయింగ్‌కి చాలా తక్కువయింది. ఎందుకంటే నేను ట్రావెలింగ్ అనేది నైట్ టైమ్‌లో కవర్ చేసేవాడిని. సో, దానికి ఒక 3,000 వరకు అయింది. అండ్ అలాగే ఫుడ్‌కి మనకి 3,000 వరకు అయింది. అది ఫుడ్ మన ఇష్టం బట్టి ఉంటుంది. సో, నాకైతే అరౌండ్ 10,000 లోపైతే అయిపోయింది.
మహారాష్ట్ర జర్నీ అంటే మ్యాప్స్లో డాట్స్ కాదు, కెమెరాలో న్యూ ఫ్రేమ్స్, మనసులో న్యూ ఎమోషన్స్ అండ్ ఛానల్లో న్యూ మెమరీస్. జర్నీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని పార్ట్స్గా కూడా చేశాను, షార్ట్స్ కింద పెట్టాను. మీరు అవి కూడా చూడకపోతే చూడండి, లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దిస్ ఈజ్ మెమరీస్ ఆఫ్ శశి. ప్లేసెస్ చూసాం, వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేసాం అండ్ స్టోరీని మన స్టైల్లో క్రియేట్ చేసాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రో, ఇది నార్మల్ ట్రిప్ కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.